హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షు డైరీస్. ఈరోజు మీ ముందుకు ఫిష్ కర్రీతో వచ్చేసానండి. ఇది మా అమ్మమ్మ స్టైల్. చాలా అంటే చాలా బాగుంటుంది. కలిపి పెట్టడం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో దానికోసం నేను ఫిష్ తీసుకుని క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, ఆయిల్, అల్లం, వెల్లుల్లి. ఇది అప్పుడే నేను పేస్ట్ చేయట్లేదండి. గసగసాలు, జీలకర్ర, సాల్ట్, కారం, చింతపండు రసం ముందే పెట్టుకొని ఉంచుకున్నానండి నేను. ఇప్పుడు మనం కర్రీ కోసం మనం కర్రీ దేంట్లో అయితే చేసుకుంటామో ఆ బౌల్ తీసుకొని మిక్స్ చేసుకోవాలండి. ముందే కలిపి పెట్టుకోవాలి. ఇది ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆ బౌల్లో. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి సరిపడా. అండ్ కారం అండి. కారం కొంచెం ఎక్కువే ఉంటుంది, బాగుంటుంది. కానీ మీరు తినే టేస్ట్ని బట్టి పెట్టుకోండి. ఒకసారి అదంతా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అండి. ఆయిల్ ఎలా యాడ్ చేసుకోవాలంటే మీ గుప్పులతో 3 గుప్పులు యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నాకు అంచనా తెలుసు కాబట్టి నేను అలా యాడ్ చేసుకుంటున్నాను. కేజీ కన్నా తక్కువ చేపలకి కేజీ అనుకోండి, 3 గుప్పులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఆయిల్లో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మొత్తం కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫిష్ యాడ్ చేసుకోవాలి. ఫిష్ విరగటం అంటూ ఉండదండి, కర్రీ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఫిష్ ముక్కలకి మసాలా అంతా పట్టేసేటట్టు మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ తీసుకుని ఆ తలకాయ ఉంది కదా, చేప తలకాయ, దాంట్లో కూడా కొంచెం పెడతా ఉండండి. ఎందుకంటే ఆ ఉప్పు కారం కూడా దానికి బాగా పడుతుంది. ఇట్లా పెడతా ఉండాలి. ఇప్పుడు చింతపండు రసం మనం వేసేసుకోవాలి. చింతపండు రసంతోనే కర్రీ ఉడకాలి. వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి నేను, ఎందుకంటే చింతపండు రసం ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఆ రసంతోనే ఉడికిస్తాను. అప్పుడు ఫిష్ కర్రీ బాగుంటుంది. కొంచెం పులుపు తక్కువైనా తినలేము మనం, నీచు స్మెల్లా వస్తూ ఉంటుంది. నేను చింతపండు 1/2 కేజీ కన్నా కొంచెం తీసుకున్నాను, అంటే తక్కువ తీసుకున్నాను. ఒక 50 గ్రాములు తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేశానండి. ఒక ఉడకాలి. ఇది ఒక పొంగు వచ్చేలోపు మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. సో దానికోసం జీలకర్ర, గసగసాలు ముందు మిక్స్ చేసుకోవాలండి. చూడండి, రోట్లో రుబ్బుతున్నాను నేను. అల్లం, వెల్లుల్లి దంచాలి. తడి తగిలితే ముందు అవి నలగవు కాబట్టి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫైన్ పేస్ట్ అయిపోవాలండి. చాలీలాగా మనకి తగులుతూ ఉంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. సో ఇప్పుడు చూసారా, ఒక పొంగు అన్నాం కానీ 2-3 పొంగులు వచ్చేసి నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ పేస్ట్ మనం చేసుకున్నాం కదా, అల్లం పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకుంటే కొంచెం పచ్చివాసనలా వస్తుంది కాబట్టి ఒక పొంగు రావాలి. ఒకసారి అదంతా మంచిగా మిక్స్ చేద్దాం. ఇప్పుడే చేపలు యాడ్ చేసాం కాబట్టి విరగవు కాబట్టి గరిటెతోనే మిక్స్ చేద్దాం, లేకపోతే మసాలా మిక్స్ అవ్వదు కాబట్టి. తర్వాత ఇంకా గరిటె యూస్ చేయొద్దు. ఆ పక్కన హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, వాటి పట్టుకుని తిప్పితే సరిపోతుంది. మూత పెట్టేద్దాం. మంచిగా ఎగిరిపోవాలండి. సో చూసారా, ఇందాక ఎంత వాటర్ ఉన్నాయి, ఇప్పుడు ఎంత వాటర్ ఉన్నాయి. ఆయిల్ పైకి తేలుతూ ఉంది. మీకు పులుసు కావాలి అనుకుంటే జస్ట్ ఈ స్టేజ్లో దించేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు ఈ ధనియాల పొడి అవన్నీ పులుసు కావాలంటే ముందే యాడ్ చేసేసుకోవాలి. సో చూసారా, మంచిగా మిక్స్ అయిపోతూ ఉంది. ఇంకా నాకు ఈ స్టేజ్ అయితే సరిపోతుందండి, కలుపుకోవడానికి గ్రేవీలాగా కావాలి కాబట్టి. సో చూసారా, లాస్ట్కి అయితే అవుట్పుట్ ఇది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం దంచుకున్న మసాలా యాడ్ చేసుకుందాం కొంచెం. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ 2 వేసిన వెంటనే మిక్స్ చేయొద్దండి, మూత పెట్టేయండి. మంచిగా ఫ్లేవర్స్ అన్నీ ఆ కర్రీకి పట్టేస్తాయి. మూత పెట్టేయండి. జస్ట్ 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుని తింటే ఉంటుందమ్మా చేపల కూర, చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇదండి అవుట్పుట్ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.